హాయ్ హలో నమస్తే ఆదాబ్. నా పేరు భార్గవ్. వెల్కమ్ టు హైదరాబాద్ టాక్స్. ఈరోజు మనం మియాపూర్ జంక్షన్లో ఒక జిమ్ సెంటర్ ఓపెన్ అయింది. ఆ జిమ్ సెంటర్ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఏంటి, ఈ కరోనా టైంలో వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, అండ్ ఎక్సెట్రా 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 వాళ్ళ అంబియన్స్ థింగ్స్ ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చాలా చూస్తున్నట్లయితే చాలా హడావిడిగా ఉంది. బికాస్ జస్ట్ ఈరోజు 7:30కి ఇనాగ్రేట్ అయింది. సో ఇఫ్ యూ సీ ఇక్కడ మనకు చాలా స్పేషియస్గా, చాలా పెద్దగా, ఐ మీన్ జిమ్ సెంటర్లో కావాల్సింది ఎక్కువ శాతం కావాల్సింది స్పేషియస్. ఇక్కడ మనకు కావాల్సినంత స్పేషియస్ ఉంది. అఫ్ కోర్స్ వీ హ్యావ్ జిమ్ ఓనర్ హనుమంత్ గారు అండ్ రామ్ గారు ఇక్కడ మనతో పాటు అవైలబుల్లో ఉన్నారు. క్విక్గా వాళ్ళ టీంతో మాట్లాడదాం అండ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళ థింగ్స్ ఏంటి, ఇవన్నీ వీటి గురించి మనం తెలుసుకుందాం ఆయన మాటలోనే. సో జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఆఫ్ ద జిమ్. ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా మంచి ఎక్విప్మెంట్ అండ్ మంచి స్పేషియస్గా చాలా బాగుంది. I feel this is the best place to get trained by someone who is well trained and all. So we have మనతో పాటు రామ్ గారు ఉన్నారు. రామ్ గారి మాటల్లో వారి జిమ్ సెంటర్ గురించి తెలుసుకుందాం. హలో అండి. హలో రామ్ గారు. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ అండ్ మీ టీమ్కి కూడా కంగ్రాచులేషన్స్. సో మీరు మీ జిమ్ గురించి మాకు వ్యూవర్స్కి కొంచెం గ్లాన్స్ ఇవ్వండి అండ్ మోటివేట్ చేయండి కొంచెం నన్ను కూడా. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మాకు ఈ బ్రాంచ్ వచ్చేసి మోర్ దెన్ 6,000 SFT అండి. మీరు చూసుకుంటే ఇక్కడ మాకున్న ఫెసిలిటీస్ వచ్చేసి కెఫెటేరియా ఉంటుంది, మీకు దీంట్లో డైట్ ఫుడ్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎక్కడ సఫర్ అవుతారంటే మెయిన్ డైట్ విషయంలో సఫర్ అవుతారు. తింటారు, ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేస్తారు. వర్కౌట్ అనేది ఓన్లీ 20% అండి. 80% ఈజ్ డైట్. వాట్ యూ ఈట్, హౌ క్లీన్ యూ ఈట్ ఈజ్ ఇంపార్టెంట్. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిమ్లో మనము ఒక 1 hour ట్రెడ్మిల్ చేస్తే యూ విల్ బర్న్ అరౌండ్ 300 to 400 calories అండి. కానీ ఒక బర్గర్ తింటే సక్మన్ ఒక 400 calories వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ యూ డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యూ ఈట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఏం తింటున్నాము, మనం ఎంత ప్రోటీన్ ఇస్తున్నాము, ఎంత ఫైబర్ ఇస్తున్నాము మన బాడీకి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి జనాల నుంచి మేము ఫీడ్బ్యాక్స్ తీసుకొని, అంటే ఎక్కడ వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు, వాళ్ళకి రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనే దానిపైన బేస్ చేసుకొని మేము కెఫెటేరియా కూడా ఇక్కడ కావాల్సుకొని అంటే ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్గా మేము ప్రయారిటీగా బేస్ చేసుకొని మేము కెఫెటేరియా స్టార్ట్ చేసినాం. ఇక్కడ మీకు అన్ని హెల్తీ డైట్ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, ఎగ్ వైట్స్, చికెన్ బ్రెస్ట్, సాల్మన్ ఫిష్, ఇట్లాంటిది ఏదైనా ఉండొచ్చు. మీకు ఫ్రూట్స్ అయినా ఉండొచ్చు, ఏదైనా జ్యూసెస్ అయినా ఉండొచ్చు, ప్రోటీన్ షేక్స్ అయినా ఉండొచ్చు, అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి మీకు సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. ప్రతి ట్రైనర్ కూడా ఇక్కడ సర్టిఫైడ్ ఉంటారు. దే హ్యావ్ డన్ ద సర్టిఫికేషన్స్ ఫ్రమ్ ఏస్ ఉంది, చాలా ఉన్నాయి. BFI ఉన్నాయి, ఏస్ ఉంది, గోల్డ్స్ ఉన్నాయి, అట్లాంటిది చాలా దేని సర్టిఫికేషన్ చేసి వచ్చినారు వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు మిషనరీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యూ హ్యావ్ ప్రతి మజిల్కి కావాల్సిన మిషనరీ ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు చాలా జిమ్స్లో లోయర్ బాడీని నెగ్లెక్ట్ చేస్తారు. ఇక్కడ లోయర్ బాడీకి మీకు హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్, క్వాడ్రిసెప్స్, ప్రతి దానికి కూడా మీకు ఖచ్చితంగా ప్రతి మజిల్ వర్కౌట్ అయ్యే మెషిన్ మీ దగ్గర ఉంటుంది. చాలా వరకు నేను ఇందాక చెప్పినట్టు లోయర్ బాడీ మిస్ అవుతుంటారు. అట్లాంటివి ఇక్కడ మీకు ఉండదు. ఎందుకంటే బీయింగ్ ఏ బాడీ బిల్డర్ నాకు తెలుసు ఏ మజిల్ ఎంత ఇంపార్టెంట్. చాలా లోయర్ అనేది బేస్ అనమాట, అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏంటంటే అప్పర్ బాడీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లోయర్ బాడీ వదిలేస్తారు. ఫస్ట్ లోయర్ బాడీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లోయర్ బాడీ స్ట్రాంగ్ ఉంటేనే మనం అప్పర్ బాడీని ఈజీగా స్ట్రెంథెన్ చేయొచ్చు. లైక్ డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్, ఇవన్నీ మీకు అప్పర్ బాడీ బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. లోయర్ బాడీ చేసినప్పుడు మీ అబ్డమిన్ పైన కూడా పడుతుంది వెయిట్స్ అనేటివి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్వాట్స్ చేసినా, డెడ్ లిఫ్ట్స్ చేసినా, ఏదైనా కూడా గ్లూట్ వర్కౌట్స్, హ్యామ్ వర్కౌట్స్ చేసినప్పుడు 70% మీకు మజిల్ పైన పడినా కూడా, కాన్సన్ట్రేషన్ మజిల్ పైన పడినా కూడా 30% సెకండరీ మజిల్ అంటే మీరు అబ్డమిన్ పైన పడుతుంది. అందుకనే బోత్ ద మజిల్స్ విల్ వర్క్. సో బేసికలీ మీరు పర్టికులర్ ఎక్స్ట్రా కేర్ అండ్ తీసుకొని మీరు
మీ కస్టమర్ డిజైన్ చేసి ప్లాన్డ్గా వాళ్ళకి డైట్ కంట్రోల్ కానీ ఏదైనా కానీ మీరు సజెస్ట్ చేసినట్టుగా అలాంటి అన్నీ మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు అండ్ యూ విల్ గివ్ ద బెస్ట్ అని అంటున్నారు. బెస్ట్. ఇంకొకటి మీరు ఇక్కడ చూసుకుంటే కూడా మీరు వాష్రూమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఈ ఏరియాలో మనం చూసుకుంటే ఇక్కడ మియాపూర్ సరౌండింగ్స్ ఇక్కడ ఈ ఏరియాలో మ్యాక్సిమం ఐటీ క్రౌడ్ ఉంటుందండి. చాలా మంది, ఎందుకంటే కుండాపూర్ ఇక్కడ మనకి కొత్తగూడ ఇదంతా గచ్చిబౌలి ఇక్కడ నుంచి, కాబట్టి ఐటీ పీపుల్ మ్యాక్సిమం ఇక్కడ ఉంటారు. ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు జిమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళడానికి చాలా మంది జిమ్ స్కిప్ చేసేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే రెడీ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే మా వాష్రూమ్స్లో ఏంటంటే మీకు కంప్లీట్ షవర్ రూము, స్టీమ్ రూము, లాకర్స్ ఫెసిలిటీ, మళ్ళీ దాని తర్వాత స్టీమ్, మనకి ఇప్పుడు ఐరన్ స్టీమ్ ఉంటుంది, ఐరన్ స్టీమర్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ మనం చాలా మంది ఏం చేస్తారంటే షర్ట్స్ ప్యాంట్స్ ఇట్లా బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తారు. అది వచ్చిన తర్వాత అది వేసుకోకపోతే కూడా కాదు మనకి అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే మనం స్టీమ్ అనేది పెట్టాము, స్టీమ్ ఐరన్ అది చేసుకోవచ్చు. మీరు ఇక్కడనే వర్కౌట్ చేసుకొని ఇక్కడనే స్టీమ్ ఐరన్ చేసుకొని షవర్ చేసుకొని హెయిర్ డ్రైయర్ ఉంటుంది, అన్ని డ్రెస్అప్ అయిపోయి ఇక్కడనే కెఫెటేరియా ఉంటుంది. అంటే కంప్లీట్ ఒక ప్యాకేజ్ అనమాట. మీరు వచ్చినారంటే ఇక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి అన్ని ఇక్కడ నుంచి మీరు రెడీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయచ్చు. మీకు షూ ర్యాక్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి, మీకు ఇక్కడనే చేంజింగ్ రూమ్స్, మళ్ళీ దాని తర్వాత లాకర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు అన్నీ ఇక్కడనే మీరు ప్లేస్ చేసుకొని ఒక్క రోజు కూడా మీరు జిమ్ స్కిప్ అంటే ఫెయిల్ కావద్దు. ఒక్కొక్క డే అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్ మీరు ఇస్తున్నారు. అండ్ వి ఆస్క్ యూ, కరెంట్ ఇష్యూ ఏదైతే ఉందో కరోనా గురించి చాలా మా వ్యూవర్స్ కూడా చాలా ఒక డౌట్ ఉంటుంది. జిమ్లో జాయిన్ అవ్వాలంటే ఓ సేఫ్టీ ఎలా ఉంటుంది, థింగ్స్ ఎలా తీసుకుంటారా లేదా అన్న ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ఓవర్కమ్ అవ్వడానికి మీరు ఎలాంటి ప్రికాషన్స్ మీ జిమ్ సెంటర్లో తీసుకోవాలనుకుంటున్నారు, అవన్నీ ఒక చిన్న వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మేము ఒక కంపెనీ ఉంది శానిటెక్స్ అని, వెరీ గుడ్ కంపెనీ. ఎందుకంటే ఈ రివ్యూ నేను వాళ్ళ నుంచి మాది వేరే బ్రాంచెస్లో మేము ఆల్రెడీ ఒక 2-3 బ్రాంచెస్లో వాళ్ళ కంపెనీ నుంచి మేము టైఅప్ ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు అంటే మాకు శానిటెక్స్ అనేది ఆ కంపెనీ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక టనల్ డిజైన్ చేస్తారండి ఎంట్రన్స్లో. అక్కడ మీరు వచ్చినప్పుడు ఏంటంటే మీకు కంప్లీట్ శానిటైజ్ అవుతుంది మీ బాడీ. మీరు వచ్చినప్పుడు ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ అయితే ఇన్ ఎవ్రీ 360 డిగ్రీస్ మీకు ఏంటంటే మీకు స్ప్రే అవుతుంది. కావడంతో మీ బాడీ మొత్తం కంప్లీట్ శానిటైజ్ అవుతుంది. దాని తర్వాత మీరు ఎంట్రన్స్లో ఏంటంటే మీరు హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది. దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా ప్రతి స్టేషన్ దగ్గర కూడా మీకు చూసుకుంటే మీకు హ్యాండ్ శానిటైజర్ టనల్స్ పెట్టేసి ఉంటాయి. మీరు వర్కౌట్ చేసిన ఎంబటే అక్కడ మీరు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని దాని తర్వాత డంబల్స్ ముట్టుకున్నా ఏది ముట్టుకున్నా కూడా మేము అంటే వీఆర్ టేకింగ్ 90% ప్రికాషనరీ మెజర్స్ అండి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని చిన్న ఇష్యూస్ అనేవి ఉంటాయి. కాకపోతే 100% వాటర్ ఫెసిలిటీ అయితే మేము ఇవ్వలేము, ఎందుకంటే అది కోవిడ్ రూల్. ఏసీస్ కూడా కొద్దిగా వాడడం తక్కువ చేస్తాం ఈ మధ్య, ఎందుకంటే కోవిడ్ రూల్, అది కూడా కోవిడ్ మెజర్స్. ఇట్లాంటి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ మేము తీసుకుంటున్నాము. 100% అంటే సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. అది ఉంటేనే మనం హెల్తీ ఉంటాం. ఎందుకంటే ఎంత మనం జిమ్ చేసినా, ఎంత డైట్ చేసినా, ఏం చేసినా కూడా కోవిడ్ అనేది అది ఎవరికి చెప్పి రాదు. 100% మేము ఇస్తున్నాము. శానిటైజర్స్ అయినా కూడా ఏ విషయంలో అయినా కూడా మేము 100% ఇస్తాం. సో గైస్, వితౌట్ ఫియర్ మీరు టోన్ జిమ్ సెంటర్కి, ఫిట్నెస్ సెంటర్కి రావచ్చు. బికాస్ దే అష్యూర్డ్ మచ్ సేఫ్టీ హియర్. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకూడదు. రామ్ గారు చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు మీ సేఫ్టీ గురించి. సో లెట్స్ ఒక్కొక్కసారి మమ్మల్ని మీ ఎక్విప్మెంట్ వాక్ త్రూ ఒకసారి చేస్తే మా వ్యూవర్స్ కూడా విల్ హ్యావ్ గుడ్ ప్లాన్. మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ మీకు బెంచెస్ కూడా అన్ని బెంచెస్ ఉంటాయి. ఇంక్లైన్, డిక్లైన్, ఫ్లాట్, అడ్జస్టబుల్ బెంచెస్. డంబుల్స్ కూడా మీకు అన్ని జిమ్స్లో డంబుల్స్ ఓన్లీ మీకు 25-30 kgs వరకు ఉంటాయి. ఇక్కడ మాత్రం 60 kgs వరకు డంబుల్స్ ఉంటాయి. అంటే ఈవెన్ అ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కెన్ ట్రైన్ హియర్. అట్ ది సేమ్ టైమ్ ఈవెన్ అ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కెన్ ట్రైన్ హియర్. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు ర్యాక్స్ అయినా ఉండొచ్చు, ప్లేట్స్ అయినా ఉండొచ్చు, రబ్బర్ ప్లేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ రబ్బర్ ప్లేట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ కొట్టినప్పుడు 360 degrees
స్మిత్ మిషన్ ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఈ మెషిన్ అనేటిది మీకు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్మిత్ మిషన్స్ ఓన్లీ అప్ సైడ్ డౌన్ ఉంటుందండి. ఇది మీకు ఫ్రంట్ అప్ సైడ్ డౌన్ అంటే 360 degrees వర్కౌట్ చేసుకోవచ్చు. దీనిపైన మీరు ఎవ్రీ మజిల్ వర్కౌట్ చేసుకోవచ్చు, లైక్ స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, షోల్డర్స్, చెస్ట్, బైసెప్ అన్నీ. అంటే ఇక స్టార్టర్స్కి ఇంకా హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డైరెక్ట్ మీరు డంబల్స్, ప్లేట్స్, రాడ్స్ దాంట్లో చేయాలంటే మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మీకు ఇంజురీస్ అనేటిది రావడానికి చాలా అవకాశం తక్కువ ఉంటుంది, అవాయిడ్ చేయడానికి చాలా తక్కువ. అందుకనే ఈ మిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మేము ఎస్పెషల్లీ ఫర్ విమెన్, గర్ల్స్, విమెన్ వాళ్ళకి ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ అంటే కల్ట్ గురించి మీరు ఏమైనా క్రాస్ఫిట్ గురించి మీరు దాని గురించి క్రాస్ఫిట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. జిమ్కి క్రాస్ఫిట్కి సంబంధం లేదు. ఎందుకంటే డిఫరెన్స్ నేను ఎవరిని డిగ్రేడ్ చేయలేను. జిమ్ బెస్ట్ లేకపోతే క్రాస్ఫిట్ వర్స్ట్ లేకపోతే అది పని చేయాలని నేను చెప్పాను. ఎందుకంటే దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ఫిట్ ఎందుకు నేను వద్దంటానంటే నా ఒక పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జిమ్ అనేటిది ఒక పర్సనల్ ట్రైనింగ్ కానీ లేదనుకుంటే ఒక ఇండివిజువల్ క్లయింట్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ నాట్ ది సేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడీస్ బాడీస్ ఫిజికల్ కండిషన్ ఈజ్ డిఫరెంట్, జెనెటిక్స్ ఈజ్ డిఫరెంట్, బాడీస్ ఆబ్జెక్టివ్ ఈజ్ డిఫరెంట్. మీరు ఒక వెయిట్తో వస్తారు జిమ్కి, మీ హైట్కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఒక ఓవర్ వెయిట్ ఉన్నారు, మీరు 100+ ఉన్నారు ఎగ్జాంపుల్, ఓకేనా? మీ వెయిట్కి క్రాస్ఫిట్లో చేసినప్పుడు జంపింగ్స్ అయినా ఉండొచ్చు, మీరు ఏదైనా డెడ్ లిఫ్ట్స్ అయినా ఉండొచ్చు, మీకు చాలా కోర్ వర్కౌట్స్ చేయించినప్పుడు మీ బాడీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జాయింట్స్, నీస్ పైన ఆల్రెడీ వెయిట్స్ ఎక్కువ పడుతుంటాయి, మీ బాడీ వెయిట్ ఓవర్ వెయిట్ ఉంటుంది. అందుకనే ఈ జిమ్లో ఏముంటుందంటే బిఎంఐ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఆర్ ఉంటుంది. దాంట్లో కంప్యూటర్ అబౌట్ బాడీ సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, విషనల్ ఫ్యాట్, మెటబాలిక్ రేట్. దీంట్లో మీకు ఏమర్థమవుతుందంటే మీ బాడీ ఏ కండిషన్లో ఉంది, దాని తర్వాత ఈ కండిషన్లో ఉన్నప్పుడు మీ బాడీ రిక్వైర్మెంట్ అంటే నెసెసిటీ ఆబ్జెక్టివ్ ప్రకారం మీరు ఇక్కడ ఫ్యాట్ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ తగ్గించుకోవాలా, దాని ప్రకారం డైట్ ప్లాన్ ఇవ్వడము, వర్కౌట్ స్కెడ్యూల్ ప్రిపేర్ చేయడము. దాని తర్వాత మీకు ఎట్లా అంటే మీ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ బాడీ ఎంత ఉంది, రైట్ బాడీ ఎంత ఉంది, అప్పర్ బాడీ ఎంత ఉంది, లోయర్ బాడీ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, దాంట్లో మజిల్ ఎంత ఉంది, దానిపైన ట్రైనర్ వర్క్ చేస్తారు. అందుకని ఒక ఇండివిజువల్ పైన వర్క్ చేయడానికి ఒక ట్రైనర్ అనేటిది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ట్రైనింగ్లో మీకు జిమ్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఒక ఇండివిజువల్ బాడీని రెడీ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 బెంచ్ ప్రెస్ కొడతాను, అది యూ కెనాట్ డూ బికాజ్ యూ మీన్ సో మెనీ డేస్. సో యూ మీన్ వచ్చిన కస్టమర్ వాళ్ళ బాడీ ఫిట్నెస్ అండ్ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఎలా ట్రైన్ చేయాలన్నది మీరు ప్లాన్ చేస్తారు. 100%. దట్స్ ఆసమ్ యాక్చువల్లీ. సో లెట్స్ హ్యావ్, సో ఇక్కడ మీరు సమ్ కొటేషన్స్ కూడా యాడ్ చేశారు. సో దాని గురించి చిన్న ఒక మోటివేషనల్గా ఒక మా వ్యూవర్స్కి ఒక విషయం, నన్ను కూడా కొంచెం మోటివేట్ చేయండి. బికాజ్ యూ సీ మీ, నేను కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయి కొంచెం ఉన్నాను, బట్ ఇప్పటివరకు నన్ను ఎవరు మోటివేట్ చేసినట్టు అనిపించలేదు. అఫ్కోర్స్ సమ్టైమ్స్ హ్యాపన్స్, అనిపిస్తుంది ఓ జిమ్ వెళ్దాం చేసేద్దాం అని. 2 రోజులు అలాగనే 3 రోజులు నిద్రపోవడం జరుగుతుంది. సో ఒక్కసారి మా వ్యూవర్స్కి చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు మ్యారడోనా ఉంటాడండి. మ్యారడోనా ఈజ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అండి ఇప్పటివరకు. అన్ఫార్చునేట్లీ వరల్డ్ లాస్ట్ హిమ్ ఒక 2 months బ్యాక్, నవంబర్లో 1.5 బ్యాక్ అనుకుంటా. అయితే అతన్ని చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంటే నా స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను మ్యారడోనా, అప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంత లేదు అప్పుడు, అంటే 15-20 years బ్యాక్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2000 నేను మాట్లాడాను, 2002, 2003 ఆ టైంలో, 2001 ఆ టైంలో ఐ యూస్ టు సర్చ్ హిమ్ ఆన్ యూట్యూబ్. అతని గురించి చదవాలంటే ఏదో బుక్స్ తీసుకొని చదవడము, అర్జెంటీనా, మ్యారడోనా అట్లా చదువుకోవడము, అట్లా ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్ పీపుల్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన మైకేల్ జార్డన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్స్ గ్రేటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఇట్లా మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ కూడా ఐ హ్యావ్ మిస్డ్ మోర్ దెన్ 9,000 shots in my career. I have lost almost 300 games, 26 times. It's been I have been trusted to take the game winning shots and missed. I have failed over and over again. But I never gave up. Right. అంటే ఆ స్పిరిట్ అనేది స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది ఉండాలండి. ఎప్పుడైనా కూడా నాతో కాదు, నేను చేయలేను ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎప్పుడైనా హార్డ్ వర్క్ ఇట్ విల్ పే యూ అండి. ఇఫ్ నాట్ టుడే టుమారో. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, నాకు 5-6 branches ఉన్నాయి, 5-6 branches ఉన్నాయి. నాకు ఈ ఫిజిక్స్ రావడానికి కూడా ఐఎమ్ వర్కింగ్ for this like from past 14-15 years. It didn't happen for 1 or 2 days. Overnight
రోమ్ వాజంట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ కూడా కట్టడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఈజిప్ట్ పెట్టినప్పుడు నథింగ్ విల్ హ్యాపెన్ ఓవర్ టైం పడుతుంది, చాలా టైం టేకింగ్. ఆ పేషెన్స్ ఉండాలా, ఆ ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఉండాలా, ఆ డెడికేషన్ ఉండాలా, డిటర్మినేషన్ ఉండాలా, విల్ పవర్ ఉండాలా, ఆ కమిట్మెంట్ ఉండాలా. అవన్నీ ఉంటేనే ఏ మనిషి అయినా కూడా, జిమ్ అనే కాదండి, జిమ్ అనేది సెకండ్, ఏ మనిషి అయినా కూడా లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఇవన్నీ ఉంటేనే అవుతుంది. ఏ ఫీల్డ్ అయినా ఉండొచ్చు. సో రామ్ గారు ఇంటీరియర్స్ చాలా బాగా డిజైన్ చేయించారు. సో దాని గురించి మీరు ఒకసారి. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ అండి, ఇంటీరియర్స్ అనేటిది మ్యాక్సిమం నేను పట్టించుకోనండి. ఎందుకంటే బీయింగ్ ఏ బాడీ బిల్డర్ మ్యాక్సిమం ఐ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్స్, మాకున్న మిషనరీ దానిపైన. ఎందుకంటే నా ఒక స్పెషాలిటీ ఐ కెన్ డిజైన్ మిషనరీ, ఇక్కడ ఏ మజిల్ పైన ఎట్లా ఉండాలి ఏంది అనేటిది నేను చెప్పగలుగుతా. కానీ ఇంటీరియర్ అనేటిది ఇట్ ఈస్ రియల్లీ ఐ వాంట్ టు గివ్ దట్ క్రెడిట్ టు రాజీవ్ అండి. రాజీవ్ అని ఈజ్ మై డిజైనర్ అండి. ఆల్మోస్ట్ మాకున్న బ్రాంచెస్ అన్ని టోన్ ఫిట్నెస్కి కూడా హీఈస్ డిజైనింగ్ అండి. సో వీ హ్యావ్ రాజీవ్ హియర్, రైట్? రాజీవ్ హీ హాస్ డన్ హిస్ డిగ్రీ ఫ్రమ్ BFI అండి. యాక్చువల్లీ మీరున్న చూస్తే ఇంకా మ్యారడోనా ఉన్నాడు. మ్యారడోనా డిజైన్ చూడొచ్చు, మ్యారడోనా డిజైన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ పక్కన చూస్తే అక్కడ మీరు మైకిల్ జోర్డన్ అయ్యి ఉండొచ్చు అటు సైడ్. ఈ డిజైనింగ్ అనేటిది ఇవన్నీ కూడా ఈ ఇంటీరియర్స్, పెయింటింగ్, మ్యాటింగ్, కంప్లీట్ ఎవ్రీథింగ్ అండి. ఏదన్నా కూడా మీరు చూడొచ్చు, ఏదున్నా కూడా కంప్లీట్గా రాజీవ్ డిజైన్ చేస్తాడు. ఎందుకంటే మేము డిజైనింగ్ పార్ట్లో నేను దూరం, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై స్పెషలైజేషన్. కంప్లీట్లీ దిస్ క్రెడిట్ గోస్ టు హిమ్. అతను ఏం చెప్పినా కూడా ఓకే, ఎందుకంటే అతను జాబే అది కాబట్టి. నాది జిమ్ ప్రొఫెషన్ ఎట్లానో అతనిది అది కాబట్టి నేను ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్. సో మా ఒపీనియన్ అయితే హీ హాస్ గివెన్ 150% రాజీవ్ గారు. సో యూ హ్యావ్ డెడ్ గ్రేట్ జాబ్. యాక్చువల్లీ నాకు రాగానే ఒక లుక్ అనేది అంబియన్స్ మీద పడింది. అండ్ ద స్టైల్ దే హ్యావ్ డిజైన్డ్ పేరెంట్స్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు యూ రాజీవ్ గారు, బికాస్ నాకు కూడా ఒక ఫీల్ వచ్చింది లోపల రాగానే, ఒక బూస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ రాజీవ్ గారు. థ్యాంక్ యూ. సో మీరు మీ కస్టమర్స్కి ఇచ్చే ఆఫర్ గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మేము లాస్ట్ 2 days బ్యాక్ వరకు ప్రీసేల్ ఆఫర్ పెట్టినామండి. కాకపోతే ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇనాగ్రల్ ఆఫర్ ఉంది. 50% ఆఫ్ ఉందండి. మీరు రావచ్చు, వచ్చి చూడొచ్చు, జిమ్ చూడొచ్చు. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ హౌ ద ఎక్విప్మెంట్ ఈస్, హౌ ద అంబియన్స్ ఈస్. కంప్లీట్గా మీరు వాష్రూమ్స్, వెట్ ఏరియా అయి ఉండొచ్చు, కెఫెటేరియా అయి ఉండొచ్చు, ఎక్విప్మెంట్ అయి ఉండొచ్చు, ఫ్రంట్ ఆఫీస్ అయి ఉండొచ్చు. మా దగ్గర ఉన్న సర్టిఫైడ్ ట్రైనర్స్, మేనేజర్స్ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళతో ఉన్నప్పుడు మీకు మేము ఎంత మా ఫోటోలు అప్లోడ్ చేసినా కూడా, ఎంత యూట్యూబ్లో చూసినా కూడా, ఒకసారి మీరు స్టెప్ ఇన్ అయితేనే మీకు అర్థమవుతుంది ఏంది, ఎట్లా ఉంది, ఎక్విప్మెంట్ ఏంది అనేటిది. అందుకనే ఇట్ ఈస్ బెటర్ టు కమ్. రండి ఒకసారి, ఎవరైనా క్లయింట్స్ రండి, ఒకసారి విజిట్ చేయండి, చూడండి. ఏదైనా ఉంటే కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. విల్ ట్రై టు చేంజ్ ఆర్ యూ కెన్ ట్రై టు యాడ్ సంథింగ్ విచ్ ఈస్ necessary. This is for people's health. Thank you so much Ram Garu for your time and thing. Thanks for everything and I wish you all the very best. Meeku and Hanumanth Gari kuda. Thank you so much. ఇదేంటి వ్యూవర్స్. సో దిస్ ఈజ్ ఇట్. విన్నారు కదా రామ్ గారు చెప్పినట్టు ఫిట్నెస్ ఈజ్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ. సో బి రెస్పాన్సిబుల్.
నీది ఇంకా అయిపోలేదా ఈ ట్రాన్స్ఫర్ ఉండిపోయా భయ్య అలా ఇచ్చారు స్పీచ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో టు నెవర్ ఎవర్ మిస్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ టాక్స్. సో ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు గెట్ అవర్ అప్డేట్స్ అండ్ న్యూ డీటెయిల్స్. సో అండ్ వీ హ్యావ్ ఏ ఫేస్బుక్ పేజ్ హైదరాబాద్ యాడ్స్ క్లాసిఫైడ్స్ అండ్ ఈవెంట్స్. యూ కెన్ ఫైండ్ అస్ ఇన్ ఫేస్బుక్ యాజ్ వెల్. అండ్ మా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది టు ప్రమోట్ యువర్ బిజినెస్ కానీ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వవచ్చు. అండ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ రాజీవ్ గారి ఇంటీరియర్ డిజైనర్ రాజీవ్ గారి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. యూ కెన్ కాంటాక్ట్ హిమ్ ఫర్ ఎనీ ఐడియా అండ్ ఇన్ఫర్మేషన్. And that's it for today, guys. So let's meet in another video in another location in Hyderabad. Till then, thank you and bye.